అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. హరిహరాల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, అక్టోబర్ 2 బుధవారం అంటే ఇవాళే కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అని, చాలామంది 6,000 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, మళ్ళీ మళ్ళీ రాదు అని, ఈ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి ఏవో గండాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అవన్నీ కూడా ఉన్నాయో లేదో చూద్దామండి. ముందుగా సూర్యగ్రహణం అనేది అక్టోబర్ 2 బుధవారం రాత్రి 9:13 నుంచి అక్టోబర్ 3 తెల్లవారుజామున 3:02 వరకు అయితే ఉంటుంది. ఈ టైమింగ్స్ ఎప్పుడండి? రాత్రిపూట కదా. అప్పుడు మన సూర్యుడు ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి ఈ సూర్యగ్రహణం ఇండియాలో ఎక్కడా కూడా కనిపించదు. అయితే ఎక్కడ ఉంటుంది ఈ సూర్యగ్రహణం అంటే, పంచాంగం ప్రకారం, పంచాంగంలో మరి చూపిస్తున్నాను, ఎక్కడా కూడా లేదు మన ఇండియాలో. మరి ఎక్కడుంది అంటే, భాద్రపద బహుళ అమావాస్య నాడు ఈ గ్రహణము అర్జెంటీనా, చిలీ, అమెరికన్ సమోవా, అంటార్కిటికా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, పాక్లాండ్ దీవులు, ఫిజీ, ఫ్రెంచి, పాలినేషియా, కిరిచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియూ, పరాగ్వే, పెరు, ఫిట్కైర్ని దీవులు, యుఎస్ మైనర్ అవుట్ వేయింగ్ దీవులు, ఉరగ్వే, వాలీస్ మరియు ఉటానా ప్రాంతంలో కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడైనా మన ఇండియన్స్, మన భారతీయులు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే నియమాలు పాటించాలి. అంతేకాని మన ఇండియాలో ఉన్న వాళ్ళకి సుతక కాలం వర్తించదు. ఒకే విషయం చెప్తున్నాను ఏంటంటే, ఈ 9:13 నుంచి, అంటే ఒక 10 నిమిషాల ముందు అటో ఇటో 9 గంటల నుంచి బయటికి రాకండి చాలు. ఆ టైంలో ఎలాగో పడుకుంటారు కాబట్టి నేను మరీ ఏం చెప్పట్లేదు. ఒకవేళ మీరు బయటకు వచ్చి తిరిగే వాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, బయటికి వెళ్ళాలి అన్న వాళ్ళు ఈ రోజున మాత్రం ప్లీజ్ దయచేసి బయటికి రాకండి. ఎందుకంటే సూర్యుడు ఎవరికైనా ఒకరే కాబట్టి ఆ గ్రహణం ప్రభావం అనేది మన భూమి పైన ఉంటుందేమో అనే చిన్న ఉద్దేశంతో ఆ బిడ్డకి ఏమీ కాకుండా మీరు ఆ టైంలో, అంటే ఈ రోజున 9 గంటల నుంచి ఉదయం మళ్ళీ ఎలాగో మనం నిద్రపోతాం కాబట్టి ఒక 6 గంటల వరకు బయటికి రాకపోతే చాలండి. మిగిలినవన్నీ కూడా చేసుకోవచ్చు. రేపు ఉదయాన్నే, అంటే గురువారము అక్టోబర్ 3వ రోజున నిద్ర లేచి తలస్నానం చేసి దేవిని చక్కగా మొక్కోండి, మీ బిడ్డకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని. అంతేకాని మనము ఈ రోజున దేవుడి గదిని అలాంటి వాటిని శుభ్రం చేయకండి. చక్కగా రేపు ఉదయం లేచి శుభ్రం చేసుకోండి, లేదా ముందు రోజు చేసుకొని ఉండాలి. అంటే సోమవారం రోజున అలాగా చేయని వాళ్ళు రేపు ఉదయం శుభ్రం చేసుకొని నవరాత్రి దీక్షను అనేది ప్రారంభించవచ్చు. శుభం. అంతేకాని భయపడకండి, ఎటువంటి మూఢనమ్మకాలని నమ్మకండి.